నమస్తే టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ తర్వాతి 7 రోజులు ఎలా ఉన్నాయి అనేది మన ఈరోజు వీడియో అనమాట. ద నెక్స్ట్ 7 days ఆఫ్టర్ యూ వాచ్ దిస్ వీడియో మీకు ఎలా ఉండబోతోంది అనేది మనం చూద్దాం. మీరు ఎప్పుడు ఈ వీడియో చూసినా కానీ అప్పటి నుంచి ఆ తర్వాత 7 రోజులు ఎలా ఉండబోతున్నాయి, అవి మీ జీవితంలో ఎలాంటి భూమికను పోషించబోతున్నాయి అనేది మనం చూద్దాము. ఇది 2 pile కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 pile కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. లేదు 2 piles అయినా కానీ మీరు చూడొచ్చు, ఎందుకంటే కొన్ని మెసేజెస్ దీంట్లో ఉండి ఉండొచ్చు అనమాట. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో ఈ వీడియో కావచ్చు, నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా ఇది చూసిన తర్వాత 7 రోజులు ఎలా ఉండబోతోంది, ఎలా ఉండబోతున్నాయి అండ్ మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి అనేది చూసేద్దామా? మరి రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ జీవితం ఫర్ ది నెక్స్ట్ 7 days ఎలా ఉండబోతోంది అనేది మనం చూసేద్దామా? కమాన్, ఉత్సాహంగా మనం ఎప్పుడైతే మంచి జోష్ఫుల్ ఎనర్జీస్లో ఉంటామో లైఫ్ కూడా ఆ విధంగా ఫుల్ ఆఫ్ జోష్ నిండి ఉంటుందన్నమాట. మనం పీలా ఎనర్జీస్ వద్దు. చూడండి 2 of cups, డెత్. సో దెర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సోల్ ఎనర్జీ హియర్ అనమాట. సో ఏదో పార్ట్నర్షిప్ ఉంది, అది సోల్మేట్స్తో మీ సోల్ రిలేషన్షిప్ వైపు మీరు పయనిస్తున్నారనమాట. సో మీ వైపు ఆ ప్రేమ వస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్, ఆదరణ అనేది మీకు లభిస్తుంది. జీవితంలో ఒక ఘట్టం ముగిసి ఇంకొక ఘట్టంలోకి మీరు ప్రయాణించబోతున్నారు. సో ఇప్పుడు మనం చాలా సంతోషంగా మన జీవితాన్ని జీవించాల్సిన సమయం అయితే వచ్చింది. వావ్, మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ ఫార్చ్యూన్ మారుతుంది, డెస్టినీ, మన తలరాతను మనం మార్చుకుంటున్నాము. ఇప్పుడు వరకు చాలా నీరసమైన ఎనర్జీస్లో ఉంటే ఇప్పుడు జోష్ఫుల్ ఎనర్జీస్లోకి వస్తున్నాం అనమాట. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, మనకి గుడ్ టైమ్స్ జీవితంలోకి వస్తున్నాయి. సో ఈ గుడ్ టైమ్స్ మన జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి? వావ్, 8 of wands, నైట్ ఆఫ్ సోర్డ్స్, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 5 of pentacles. నేను ఏం చెప్పాను, మనం నీరసమైన పీలా ఎనర్జీస్లో అంటే మనము ఆ ఎనర్జీస్లోనే మిగిలిపోతాం. ఇప్పుడు ఈ ఎనర్జీస్లోంచి ఈ ఎనర్జీస్లోకి వస్తున్నారనమాట. ఇప్పుడు వరకు అయ్యో భారంగా మోసుకొని వచ్చినాము, మనసు చాలా వేదనతో నిండి ఉంది, ఏదో మీ మనసులో గట్టిగా అదింపెట్టేశారనమాట. అది బయటకు చెప్పుకోలేక మింగలేక అటు ఇటు కాకుండా ఉందన్నమాట. ఇలాంటిది ఏదో బయటకు వచ్చేస్తుంది. సో ఏదో కాన్వర్జేషన్ అయితే జరగబోతోంది ఇంకా కొంతమంది వ్యక్తులతో. అది 2 కావచ్చు, 1 కావచ్చు, లేదు అంతకన్నా ఎక్కువ మంది అయినా అవ్వచ్చు. వాళ్ళతో మీ సంభాషణ వల్ల మీ మనసు భారాన్ని మీరు దించుకోబోతున్నారు. అటు ఇటు కానీ దిశలో ఉన్నప్పుడు ఏదో ఒక సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి వీళ్ళు మీకు సహాయపడతారనమాట. చాలా మెచ్యూర్డ్ అండ్ ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్న వ్యక్తి. ఇంట్యూటివ్ అంటే వాళ్ళు ముందుగానే ఊహించగలుగుతారు, గ్రహించగలుగుతారు అండ్ మంచిగా మనకి ఏదన్నా కానీ చెప్పగలుగుతారు అనమాట. మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళు మనకు చెప్పగలుగుతారు. సో అలాంటి వ్యక్తితో జరగబోయే సంభాషణ వల్ల మీ జీవితంలో మీకు ఒక క్లారిటీ రాబోతుంది. ఎప్పుడైతే ఆ క్లారిటీ వస్తుందో వెంటనే మన వైపు మనకు కావాల్సిన సమాచారం మొత్తం దూసుకొని వస్తుంది. ఈ సమాచారాన్ని తీసుకొని మనం కూడా దూసుకొని పోతున్నాం అనమాట. తొందరగా అమ్మయ్య, ఇన్ని రోజులు దీనికోసం కదా నేను వెయిట్ చేసినాను, ఇప్పుడు నాకు అది దొరికింది, హుర్రే, నేను కూడా నాకు కావాల్సింది నేను చేసుకోవాలి, నేను ముందు దీన్ని కంప్లీట్ చేసేయాలి అన్న ఉత్సాహం వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏవైతే మాట్లాడబోతున్నారో ఆ మాటకి బలం చేకూరుతుంది. సో మాటలు జాగ్రత్తగా వాడండి. మనం
ఆలోచించి ఆచితూచి అడుగులు వేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మనం చేస్తున్న పనులకు కావచ్చు, మంచి ఆదరణతో పాటు మనకి కావాల్సింది మనం పొందగలుగుతాము. తొందరపాటు నిర్ణయాలు అయితే వద్దు. ఏదో వాళ్ళు చెప్పేసినారు కదా వెంటనే మనం చేసేద్దాము అనే అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. మీకు ఎంత ఉత్సాహం ఉన్నా కానీ దాన్ని ఏదో విధంగా ఇన్ని రోజులు ఈ భారాన్ని ఎట్లయితే దిగమింగుకున్నారో ఆ ఉత్సాహాన్ని కూడా కొంచెం అట్లా దిగమింగుకొని కొంచెం బ్యాలెన్స్డ్గా మీరు నిర్ణయాలు తీసుకోండి. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అని మీకు ఇప్పుడు రైట్ టైం అనేది వచ్చింది. గుడ్ టైమ్స్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. మీరు బౌన్స్ బ్యాక్ అవ్వబోతున్నారనమాట. ఇప్పుడు వరకు గోడకి కరుచుకొని ఉంటే సున్నంలాగా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ వస్తున్న జోష్తో మనం ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ మనం చేసే సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ నీరసమైన ఎనర్జీస్ లేదు. అంటే ఇప్పుడు గొమ్మని కూర్చొని సరేలే ఏం జరుగుతుందో చూద్దాము అన్న సిచ్యువేషన్ కాదు, లేచి చేద్దాము అన్న దీంట్లోకి వచ్చినారనమాట. మీ వైపు ఏదో చాలా ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది, మీకు కావాల్సిన సమాచారం మీ వైపు వస్తుంది. ఈ సమాచారం ఏదైతే మీ వైపు వస్తుందో దీన్ని రైట్ వేలో కానీ మీరు ఉపయోగించుకున్నారు అంటే ఇది మీకు బాగా పనిచేస్తుంది, పనికి వస్తుంది అన్నమాట. సో ఇన్ని రోజులు మీరు దేనికోసమన్నా వెయిట్ చేస్తుంటే అరే నా దగ్గర ఈ క్లూ లేదు, అరే నా దగ్గర ఇది లేదు, ఇది కానీ ఉంటే నేను 100% ప్రూవ్ చేయగలుగుతాను అనేది ఏదన్నా ఉంటే అలాంటి న్యూస్ మీ వైపు వస్తుంది. సో దీంతో ఇది రావడంతో కొంతమందికి ప్రాణాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది, ఎర్త్ ఎనర్జీ వచ్చింది, మనకి ఫైర్ ఎనర్జీ వచ్చింది, ఎయిర్ ఎనర్జీ వచ్చింది, మేజర్ ఆర్కానా వచ్చింది. సో టారోలో ఉన్న అన్నీ వచ్చినాయి. సో మీకు అన్నీ సమకూరుతున్నాయి అన్నమాట. ఇప్పుడు వరకు చాలా మనకి ఎర్త్ ఎనర్జీ అంటే స్లోయెస్ట్ ఎనర్జీ అనమాట. సో ఇప్పుడు వరకు జీవితం చాలా నిదానంగా ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటే అక్కడి నుంచి ఏంటి వీల్స్ టర్న్ అవుతున్నాయి. సో ఈ వీల్స్ అంటే మనకి ఫేవరబుల్గా టర్న్ అవ్వడంతో ఏమవుతుంది అంటే మన ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుందో ఫైర్ ఎనర్జీ వచ్చిందనమాట. సో వేగంగా పనులు జరగడం మొదలవుతున్నాయి. ఈ వేగంగా పనులు జరగడంతో మనకి ఇది వరకు ఏవైతే ఆటంకాలుగా నిలిచినాయో ఆటంకాలని మీరు అధిగమిస్తున్నారనమాట. ఇప్పుడు దాన్ని అధిగమించి మీరు ఏం కావాలంటే మీరు అది చేసుకోబోతున్నారు. సో మీకు గైడెన్స్ కింద ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత ఇంకొన్ని కూడా గైడెన్స్ మెసేజెస్ తీసుకుందాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకు వస్తున్న గైడెన్స్ మెసేజెస్. ఓకే, ఇంట్యూషన్ హెల్త్ హీలింగ్. సో మీ హెల్త్ మెరుగవుతుంది, మీకు ఆ హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి, మీ ఇంట్యూషన్ అయితే స్ట్రాంగ్ అవుతుంది. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మీకు మంచి టైమ్స్ అనేటివి వచ్చినాయి, గుడ్ లక్ అనేది మీ జీవితంలోకి వస్తుంది. సో ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఫెయిత్, మీ నమ్మకం వల్ల, అండ్ మీరు చాలా స్వచ్ఛమైన మనిషి అన్నమాట. సో మీ మనసు చాలా మంచిది. సో మీ మనసు చాలా మంచిది కాబట్టి మీరు ఇప్పుడు వరకు మీకు ఎంత నష్టం కలిగి ఉన్నా కానీ, మీకు ఎంత కష్టం కలిగి ఉన్నా కానీ, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ మీకు విపరీతమైన నమ్మకం ఉండేది ఏదో ఒక రోజు నా రోజు అవుతుంది, నేను ఖచ్చితంగా నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని నేను సాధించగలుగుతాను, నన్ను కూడా నమ్ముతారు, నేను ఏదైతే చెప్తున్నానో అది నిజమవుతుంది. సో ఆ నిజమయ్యే రోజు ఈరోజు అది నిజంగానే మీతో ఆ గుడ్ టైమ్స్ని తీసుకొని వస్తుందన్నమాట. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి వావ్, ఇక్కడ మీ పైన ఆ వెలుగు రావడానికి కానీ మీకు ఇవన్నీ తెలియడానికి కానీ మేజర్ రీజన్ ఏంటి అంటే మీ హయ్యర్ కాన్షియస్నెస్. ఇప్పుడు మీరు కరెక్ట్గా మీ హయ్యర్ సెల్ఫ్తో, డివైన్ ఫోర్సెస్తో కనెక్టెడ్గా ఉన్నారనమాట. మన చుట్టూరు మనం గార్డియన్ ఏంజల్స్ ఉంటారనమాట. మనం పుట్టినప్పుడే మనకంటూ అంటే ఇప్పుడు మనం చాలా దేవుళ్ళని మొక్కుతూ ఉంటామన్నమాట. కానీ మనకి ఫేవరెట్ గాడ్ ఒకరు ఉంటారు, మనకి ఫస్ట్ వాళ్ళే గుర్తొస్తారు, వాళ్ళతోనే మనకు ఏదన్నా చెప్పుకోవాలనిపిస్తుంది, వాళ్ళనే మనం ఫస్ట్ తలుచుకుంటాము. సో వాళ్ళతో మనకి చాలా జన్మల నుంచి ఆ సంబంధం ఉంటుంది. సో ఆ సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు టక్మని చెప్పి వాళ్ళు మనకి గుర్తొస్తారనమాట. ఏదన్నా కానీ ఫస్ట్ వాళ్ళే గుర్తొస్తారు. సో ఆ విధంగా ఇప్పుడేంటంటే మీరు ఆ కనెక్షన్ ఆ కనెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇంతకుముందు
అది అంత స్ట్రాంగ్గా లేకపోయిన ఉండొచ్చు. ఇప్పుడు చాలా చాలా స్ట్రాంగ్ అయిందనమాట. ఇక్కడ చూడండి, ద ప్రొవైడర్, ద ఎలిమెంట్స్, మదర్ నేచర్. సో మదర్ నేచర్తో మీరు మంచిగా కనెక్ట్ అయినారు. సో నేచర్లో వాకింగ్ చేయడం కానీ, సో నేచర్తో చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేచర్ మనకి ఏం కావాలో అదంతా ప్రొవైడ్ చేస్తుంది, అంతే కదా. మన ఆహారం కాడి నుంచి, మనం పీల్చుకుంటున్న గాలి కాడి నుంచి, మనకి ఏం అవసరమైనా కానీ అది మొత్తం భూమి నుంచి, నేచర్ నుంచే రావాలి. సో ఎలిమెంట్స్ అంటున్నారు. ఇక్కడ మీకు అన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి. నేను చెప్పానా ఆల్రెడీ, వాటర్ ఎలిమెంట్, నీరు, నిప్పు, గాలి, భూమి, సో ఆ స్పేస్ ఎలిమెంట్ మొత్తం అన్ని ఇక్కడ కంప్లీట్గా మనకి కనిపిస్తున్నాయి. అన్నీ అంటే పంచభూతాలు కూడుకొని ఇప్పుడు మీకు ఆ శక్తిని ఇస్తున్నాయి అన్నమాట. సో అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చే సమయం అయితే వచ్చింది. సో మీరైతే గాడెస్ గాయా అంటే భూమాతని ఫస్ట్ మనం, మీకు నేను ఒక చిన్న టెక్నిక్ చెప్పనా. మన రోజు మొత్తము మనకు సాఫీగా గడిచిపోవాలి అంటే, మనం నిద్ర లేసిన వెంటనే మీరు నాస్ట్రిల్స్ నుంచి అంటే ముక్కు రంధ్రాల నుంచి కుడివైపు నుంచి గాలి వదలండి, మళ్ళీ ఎడం వైపు నుంచి గాలి వదలండి. ఏ రంధ్రంలోంచి అయితే గాలి సునాయాసంగా బయటకు వస్తుంది, ఎలాంటి అడ్డు లేకుండా ఈజీగా మీరు ఏ రంధ్రం నుంచి అయితే గాలి వదలగలుగుతున్నారో ఆ కాలు మోపి కిందకి ఫస్ట్ దిగి భూమాతకి దండం పెట్టుకోండి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నేచురల్ ఫ్లోలో మనం వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడ నేను నీకు అగెయిన్స్ట్గా అంటే నేచర్కి అగెయిన్స్ట్గా కావచ్చు, డివైన్ ఫోర్సెస్కి అగెయిన్స్ట్గా కావచ్చు, మీ గార్డియన్ ఏంజల్స్కి అగెయిన్స్ట్గా కావచ్చు నేను చేయట్లేదు. సో ఈరోజు నాకు ఎడం ముక్కు రంధ్రం నుంచి గాలి బాగా సునాయాసంగా వచ్చేసింది అనుకోండి, నేను ఎడం కాలు మోపి కిందకి దిగి నేను వెంటనే భూమాతకి దండం పెట్టుకుంటానన్నమాట. అమ్మ, నేను వేసే ప్రతి అడుగు లేదు, నేను చేస్తున్న ప్రతి కార్యంలో నాకు విజయాన్ని కలిగించండి, అండ్ పొరపాటున నేను ఏదైనా చేసినా కానీ దాన్ని నాకు వెంటనే అర్థమయ్యేలాగా తెలియజెప్పండి అని చెప్పి వేడుకొని మనం ఏదైతే చేస్తామో దాంట్లో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. అంటే వీఆర్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ ద ఫ్లో, వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాము, అది నేచురల్ ఫ్లో అనమాట. సో ఆ విధంగా మనం డేని స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజంతా మనకి స్మూత్గా గడిచిపోతుంది. ఇప్పుడు మీకు అలాంటి రోజులు వస్తున్నాయి, అందుకనే నేను ఎప్పటి నుంచో పాటిస్తున్న ఈ టెక్నిక్ మీకు ఈరోజు చెప్పగలిగినాను అనమాట. బ్యూటిఫుల్. ఎప్పుడు అనుకునేదాన్ని, అవును నేను రోజు డేని ఇట్లా స్టార్ట్ చేస్తాను కదా, ఇది ఎందుకు నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పట్లేదు అని చెప్పి. ఎందుకంటే నేను ఏం చేస్తానా కానీ ఫస్ట్ మీతోనే పంచుకుంటాను, అండ్ ఏది దాపరికం లేదు మన మధ్యన. ఇది మట్టుకు ఎందుకబ్బా నేను ఎప్పుడు చెప్పలేకపోయాను. ఈరోజు ఇది కూడా వచ్చింది, అంటే టైం వచ్చింది ఇప్పుడు మనకి. వావ్, ఇక్కడ పీకాక్ ఫెదర్ వచ్చింది, నాకు వెంటనే కృష్ణయ్య గుర్తొచ్చారు. సో చమత్కారం మొదలవుతుంది మన జీవితంలో కూడా. ఇన్హెరెంట్ విజ్డమ్ ఈజ్ ఎమర్జింగ్ ఎట్ దిస్ టైమ్, వాచ్ ఇట్ అండ్ రెడీ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ రీబర్త్. సో మన జీవితంలో మార్పు వస్తుంది. ఫస్టే నేను డెక్ కట్ చేసినప్పుడు మనకి డెత్ కార్డు 2 of Cups వచ్చింది కదా. సో ఇక్కడ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఎవరు? మీరు నేచర్, మీరు మీ హయ్యర్ సెల్ఫ్, మీరు డివైన్ ఫోర్సెస్, లేదు మీరు మీ లైఫ్లోకి వస్తున్న సోల్మేట్, ఎవరన్నా కావచ్చు అనమాట. సోల్మేట్ ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే మీరు పుట్టుకతో తెచ్చుకున్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు ఏంటంటే ఆ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకునే సమయం వచ్చిందంట. అంటే ఇన్ని రోజులు నా లోపల నేను అది ఫాలో అయ్యేదాన్ని, కానీ ఇప్పటి వరకు నేను బయటికి చెప్పలేదు, ఈరోజు చెప్పినాను. సో ఆ విధంగా మీ లోపల ఉన్న జ్ఞానాన్ని మీరు ఇప్పుడు ఉపయోగించుకోబోతున్నారు. దాన్ని గమనించండి. నేను ఫస్టే చెప్పినాను, తొందరపడి ఏది చేయకండి, నిదానమే ప్రధానం, ప్లస్ మనం ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. సో మీరు కూడా గమనించుకొని మిమ్మల్ని ఈ రీబర్త్ అనేది ఏదైతే ఉందో, మళ్ళీ మనం కొత్తగా ఏదైతే ప్రారంభించబోతున్నామో దాంట్లో మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవడానికి మీరు గమనించుకొని మీరు ఏదన్నా కానీ చేయాలి. సో ఏదన్నా కానీ మీరు గమనించుకొని చేసినప్పుడు మీరు దాంట్లో మంచి రిజల్ట్స్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి స్మైల్, నవ్వండి. యూ విల్ సూన్ ఎక్స్పీరియన్స్ అ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ ఇన్నర్ డిస్కవరీ. సో మీ లోపల ఉన్నది ఏంటి, మీరేంటి అనేది ఫస్ట్ మీకే పరిచయం అవుతుంది. ప్రపంచానికి పరిచయం చేసేదానికన్నా ముందర మీరు దాన్ని గుర్తిస్తున్నారు కాబట్టి దాంతో మీకు చాలా సంతోషం వస్తుంది.
ఏమంటారు ఒకలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అది మీ ముఖం పైన చిరునవ్వుని తీసుకొని వస్తుంది. సో ఆ వండర్ఫుల్ జర్నీలోకి వెల్కమ్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఇక మీదట చేయబోతున్నారనమాట. ఇక టాప్ ఆఫ్ ద టెక్ ఎనర్జీస్ వచ్చి లెట్ గో ఆఫ్ కన్వెన్షన్ అండ్ ఫాలో యువర్ ఓన్ యూనిక్ పాత్. అందరు అట్లా చేసినారు, అందరు అట్లా వెళ్తే వాళ్ళకి రైట్ సక్సెస్ వచ్చిందంట, సో నేను కూడా వాళ్ళని ఫాలో అవుతాను. అయ్యయ్యో, ఒకరిని మనం ఫాలో అయ్యే టైపే కాదు, మనది మనదే. సో మనం ఒక థోడా హట్కే డిఫరెంట్గా ఆలోచిస్తాము, మనం చాలా యూనిక్గా ఉంటాం, మనం చాలా స్పెషల్ అనమాట. అందరిలాగా మనం కాదు, మనం డిఫరెంట్గా చేస్తాం. సో ఏదైతే అందరిలాగా కాకుండా మీరేందో దాన్ని ఎప్పుడైతే మీరు ప్రపంచానికి చూపిస్తారో, ఆ విధంగా ఎప్పుడైతే మీరు అడుగులు ముందరికి వేసుకుంటూ వెళ్ళిపోతారో అది మీకు సక్సెస్ని తీసుకొని వస్తుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. నాకు నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ, పైల్ నెంబర్ 1. సో రానున్న 7 రోజులు ఈ విధంగా ఉన్నాయి. మనకు తెలియకుండానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తుంది అండ్ అది మన జీవితాన్ని మారుస్తుంది, మన లక్ని ఇంకొంచెం బలపరుస్తుంది, మన ఇంట్యూషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది, మన కనెక్షన్ విత్ ద హయ్యర్ సెల్ఫ్ అనేది బాగా పెంపొందుతుంది అండ్ తొందరగా మన జీవితంలో ఆ మార్పుల్ని మనం చూడగలుగుతున్నాము. అండ్ ఇది మీ ముఖం పైకి ఒక చిరునవ్వుని తీసుకొని వస్తుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చిందంటే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ మై వీడియో. అండ్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి హైప్ చేసినా కానీ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చూడడం స్టార్ట్ చేసినప్పుడే మీరు లైక్ అని కొట్టినారంటే అది కూడా రీచ్ని పెంచుతుంది. సో మన వీడియోస్ కూడా కొంచెం మంచిగా పోతే అది సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది కదా. సో చూద్దాం ఈ వీడియోతో ఆ సాటిస్ఫాక్షన్ని మనం రీచ్ అవ్వగలుగుతామో లేదా అనేది. కానీ ప్రయత్నం ఇంపార్టెంట్ కదా. సో నా ప్రయత్నం ఏంటి అంటే వీడియో చేయడం, అది మీకు ముందరికి తీసుకురావడం నా ప్రయత్నం. ఇప్పుడు ప్లీజ్, మీకు ఇన్ని రోజులు మీరు నాతో కనెక్టెడ్గా ఉన్నారు కదా, మీ వైపు నుంచి నేను ఒకటే ఆశిస్తున్నాను. ఏంటి అంటే మీరు వెంటనే ఒక లైక్ కొట్టి మీరు కానీ హైప్ ఇచ్చినారు అంటే వీడియో ఇంకా మంచిగా పోతుంది. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా వాల్యుబుల్. నాకు ఇలా అడగాలి అంటే ఒక మాదిరి అనిపిస్తుంది, కానీ అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంట. మీరు కూడా మర్చిపోతున్నారు. సో మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మీకు కానీ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ మై వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దామా మరి ఈ వీడియో చూసిన తర్వాత 7 రోజులు ఎలా ఉండబోతుంది మన జీవితంలో అనేది. సో ఫస్ట్ అయితే మనం మంచిగా షఫిల్ చేసుకొని తర్వాత మనకి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. వావ్, ఇక్కడ చూడండి, భయాలు మీ జీవితంలోంచి వెళ్ళిపోయి మీరు చాలా చాలా బ్యూటిఫుల్ టైమ్స్ని చూడబోతున్నారంట. ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఎంప్రెస్ కార్డ్ రావడంతో నాకేం అర్థమవుతుంది అంటే మీరు ఒక సురక్షితమైన సమయాన్ని చూడబోతున్నారు. ఈ సమయంలో మీ పైన మీకు ఎక్కువ ధ్యాస ఉంటుంది. అది మీ బ్యూటీ పైన కావచ్చు, లేదు మీరు ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే దాని గురించి కావచ్చు, మిమ్మల్ని మీరు ఎలా ప్యాంపర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలా ప్రేమించుకోవాలనుకుంటున్నారు, ఎలా చూసుకోవాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు చేయబోతున్నారనమాట. ఇన్ని రోజులు ఒక భయంలో లేకపోతే ఒక తెలియని అయోమయ స్థితిలో ఉంటే ఆ స్థితిలోంచి మీరు చాలా అందమైన రూపంలోకి అందంగా మీరు ఆకర్షించబోతున్నారనమాట. సో గ్రోత్ ఉంది, అబండెన్స్ ఉంది. మిమ్మల్ని మీరు బాగా నర్చర్ చేసుకోవడమే కాకుండా మీరు ఫర్టిలిటీ లైక్ అంటే ఇప్పుడు వరకు తల్లి కాలేదు, తల్లి అవ్వాలన్న కోరిక బలంగా ఉంటే సో అలాంటి కోరికలు నెరవేరే సమయం కూడా వచ్చింది. బ్యూటిఫుల్. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి నెక్స్ట్ 7 days ఈ వీడియో చూసిన తర్వాత 7 రోజులు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. పేజ్ ఆఫ్ వాండ్స్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్, 2 of Pentacles, స్టార్, 3 of Cups, బ్యూటిఫుల్, అండ్ పేజ్ ఆఫ్ కప్స్. 2 pages వచ్చింది. 11-11
1111 ఇదొక సూచన అవ్వచ్చు. సో మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, కొత్త దారులు ఓపెన్ అవుతున్నాయి. మీరు మంచిగా మీ లవ్ లైఫ్ కావచ్చు, లేదు మీ కెరియర్ వైజ్ కావచ్చు, మీరు అద్భుతమైన న్యూ బిగినింగ్స్ని చూడబోతున్నారు. లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. కొంతమంది పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఏదో ఒక ఫంక్షన్స్లో ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నారు అనమాట, మంచిగా డ్యాన్స్ మస్తీ. సో ఈ ఫంక్షన్స్లో ఏవైతే గెట్ టుగెదర్స్ జరుగుతాయో, చాలామంది బంధువులతో స్నేహితులతో కలుస్తాం కదా, ఈ కలయిక వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం, నూతన ఉత్సాహం రావడంతో పాటు మీ టాలెంట్ బయటపడుతుంది అండ్ మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. మీ గురించి ఇంకొక 10 మంది మాట్లాడుకోబోతున్నారు. ఇప్పుడు వరకు మీరు కెరియర్లో స్థిరత్వం కోసం కావచ్చు, డబ్బులు మనకి చేతికి అందిన చేతికి అందిన డబ్బులు ఉంటాయో అవి సరిపోకుండా అంటే ఆ ఇంబ్యాలెన్స్ని ఇప్పుడు కవర్ చేసేబోతున్నారనమాట. చాలా పాజిటివ్గా, హోప్ఫుల్గా మీ లైఫ్ ఈ 7 days ఉండబోతుంది. మీ పైన మీకు తెలియని ధైర్యం వస్తుందన్నమాట. అరే నేను చేయగలుగుతాను, ఇది నా వల్ల అవుతుంది, నేను ప్రపంచానికి ఇది చూపించగలుగుతాను. లైక్ నా ట్రూ టాలెంట్, మీ ట్రూ సెల్ఫ్ అనేది ఇప్పుడు ప్రపంచం చూడబోతుంది అనమాట. మీ లైఫ్లో మీరు ఎప్పటి నుంచో కోరుకున్న విధంగా మీరు ఇప్పుడు మీ లైఫ్ని ఎంజాయ్ చేయబోతున్నారనమాట. చిన్న చిన్న కోరికలు అయి ఉండొచ్చు, కానీ అవి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిండొచ్చు. అలా పెండింగ్ ఉన్నటువన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి. అండ్ మీరు ఏదన్నా ఒకటి చేస్తూనింటే దాంట్లో మీకు ఆ గుర్తింపు లభించి ఫెదర్ ఆన్ యూర్ క్యాప్, ఇక్కడ ఎట్లయితే తన హ్యాట్ పైన ఒక ఈక్ ఉంది, ఫెదర్ ఉంది, అంటే ఒక అచీవ్మెంట్. మీరు ఏదో సాధించబోతున్నారనమాట, దేన్నో అచీవ్ చేయబోతున్నారు. లైక్ చాలా రోజుల నుంచి దీనికోసం కింద మీద పడి ఉంటారనమాట, దానిపైన చాలా టైం వెచ్చించి ఉంటారు. సో ఇంతకుముందు వలేస్తే కానీ పడని చేప ఇప్పుడు ఆటోమేటిక్గా మీ కప్లోకి వచ్చి పడింది. ఆ విధంగా ఇంతకుముందు మనం చాలా కష్టపడితే కానీ రాంది ఇప్పుడు సునాయాసంగా వస్తుంది. అది ఆల్ ఆఫ్ ఎ సడన్ మీతో జరగచ్చు అనమాట. అరే ఇంతకుముందు కూడా నేను ఇట్లే ఉన్నాను కదా, వాళ్ళు అప్పుడు గుర్తించలేదు, ఇప్పుడేంటబ్బా నాకు ఇంత గుర్తింపు వస్తుంది. సడన్గా మనకు తెలియకుండానే మీ పైన ఆ ఫోకస్ లైట్స్ అనేటివి పడ్డంతో మీరు చాలా హ్యాపీ జాయ్ఫుల్ టైమ్స్ని అయితే ఎంజాయ్ చేయబోతున్నారనమాట. ఇక్కడ మనకి ఫైర్ ఎనర్జీ ఉంది, అర్త్ ఎనర్జీ ఉంది, మేజర్ ఆర్కానా ఉంది, అండ్ మనకి కప్స్ ఎనర్జీస్ ఉన్నాయి. ఒకటే చెప్తున్నాను, 2 కప్స్ ఎనర్జీస్ వచ్చినాయి కాబట్టి ఎమోషనల్గా ఎక్కువ ఉండకండి. ఎమోషన్స్ని కొంచెం మంచిగా కంట్రోల్లో పెట్టుకోండి. పొగుడుతున్నారు కదా, లేకపోతే మీకు ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యి అందరి కళ్ళు మీ పైన ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి ఏదంటే అది మాట్లాడేయకండి, ఏదంటే అది చెప్పేయకండి. కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి స్వాడ్ ఎనర్జీ లేదు, అంటే ఎయిర్ ఎనర్జీ లేదు. అదేంటంటే మన కాన్ఫ్లిక్ట్స్ని, మన కన్ఫెంట్రేషన్, అబ్స్ట్రికల్స్ అంటే ఆటంకాల గురించి చెప్తుంది, ఎవరన్నా మనల్ని నిలదీయడం గురించి చెప్తుంది, లేకపోతే కావాలనే మనకి ఏదన్నా అడ్డుగా రావడం గురించి చెప్తుంది. సో అలాంటివి లేవు, అంటే అలాంటి వాటిని అధిగమించేశారు. సో దాన్ని అధిగమించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి వచ్చినారు. ఇక్కడ ఏంటంటే మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత నిలకడగా, ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా మీ జీవితాన్ని మీరు జీవించగలుగుతారనమాట. ఇప్పుడు ఒక నూతన ఉత్సాహం వస్తుంది, ఇప్పుడు కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి, ఇప్పుడు నమ్మకం వచ్చింది దట్ మనం కానీ ఏదన్నా ఒకటి నమ్మి చేస్తాము అంటే దాంట్లో ఖచ్చితంగా మనకి మంచి ఫలితం వస్తుంది, ఆ స్థిరత్వం వస్తుంది. సో కొంచెం మనల్ని పరీక్షిస్తారు, కానీ ఆ పరీక్షలో కానీ మనం నెగ్గినాము అంటే మనకు కావాల్సిన ఫలితానికన్నా రెట్టింపు ఫలితాన్ని మనకి ఇచ్చేస్తారు. సో ఈ నమ్మకం వచ్చిందనమాట. ఇంతకుముందు చాలామంది చాలా మాటలు చెప్పుని ఉంటారు, ఇట్లెందుకు చేస్తున్నావు, అట్లెందుకు చేస్తున్నావు, ఇట్లెందుకు లేవు, అట్లెందుకు లేవు, సో ఇట్లా నువ్వు మార్చుకోకుండా నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. కానీ మీరేంటంటే మీ మాట పైన మీరు కట్టుబడి ఉన్నారనమాట. మీరు బలంగా నమ్మినారు, లేదు నేను ఈ దారిలోనే వెళ్ళి నేను ఏదో విధంగా నాకు ఒక గుర్తింపుని తెచ్చుకుంటాను. ఎందుకంటే అందరు చేసినట్లు మీరు చేయకుండా మీకంటూ మీకు ఒక ప్రత్యేక దారిని మీరు నిర్మించుకోగలిగినారు కాబట్టి మీకు ఆ ప్రత్యేకత ఉంది, మీ పైన ఆ నమ్మకం ఉంది, మీ పైన ఆ భరోసా ఉంది, మీ పైన ఆ గౌరవం ఉంది. అందరిలాగానే మీరు నింటే అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, లేదు కదా. సో ఈరోజు మీరు ఏదైనా ప్రేమ, ఆదరణ, గుర్తింపు, గౌరవము, పేరు, ప్రతిష్ట ఇవేమన్నా పొందుతున్నారు అంటే అది మీకంటూ మీకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే.
మీరు అవన్నీ పొందగలుగుతున్నారనమాట. ఒక స్టార్ లాగా వెలగగలుగుతున్నారు. ఇప్పుడు ఆ గుడ్ టైమ్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. చాలా డార్క్ డేస్ చూసి నింటారు, చాలా మనసుకి గాయాలు తగిలి నింటాయి, మాటలు చాలా విపరీతంగా టూటాల్లాగా దిగుని ఉంటాయి. కానీ ఇది నా రోజు కాదు, ఇది నా సందర్భం కాదు, ఈరోజు నేను మాట్లాడకూడదు, నేనంటూ ఏంటో నేను నిరూపించుకున్న తర్వాత నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది. కానీ ఈరోజు నేనైతే నోరు తెరచకూడదు, పెదవి దాటితే పృథివీ దాటుతుంది అంటారు కదా. సో వద్దు 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 అని మిమ్మల్ని మీరు చాలా హోల్డ్ బ్యాక్ చేసుకొని ఉంటారనమాట, నియంత్రించుకొని ఉంటారు. మీరు ఎంతైతే మిమ్మల్ని మీరు నియంత్రించుకున్నారో ఇప్పుడు అంతకంత మంచిగా మీరు ఫ్లరిష్ అవ్వబోతున్నారనమాట. జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మకం, హోప్. స్టార్ కార్డ్ మనకు అదే చెప్తుంది, హోప్, ఫెయిత్, మీ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. ఇంతవరకు మీరు దేవుడికి ఏదైతే అనుకొని దండం పెట్టుకొని రోజు మీరు ఆయనతో ఒక కనెక్షన్ ఏర్పరచుకున్నారు కదా, సో దానికి మీకు ఆ గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక్కడ నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను, నేను విన్నాను ఇది యాక్చువల్గా. సో మీలో కొంతమంది వినుంటారు, కొంతమంది వినుండరు. ఆ వినని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ ఎవరైతే విన్నారో వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒక ఊర్లో ఒక కలెక్టర్ ఉన్నారంట అండ్ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉన్నారంట. ఈ కలెక్టర్ గారి ఇల్లు, హెడ్ మాస్టర్ గారి ఇల్లు ఒకటే వీధిలో ఉండేది. సో ఈ కలెక్టర్ గారు వెళ్తున్నప్పుడు కారులో హెడ్ మాస్టర్ నిల్చుకొని ఆయన్ని విష్ చేసేవాళ్ళంట. కానీ కలెక్టర్ ఒక్కరోజు కూడా ఆయన్ని చూడలేదు. వాళ్ళ హెడ్ మాస్టర్, వాళ్ళ రిటైర్డ్ హెడ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పిందంట, మీరే ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు, మీ దగ్గరికి చాలామంది వస్తారు, మీరు రోజు ఆ కలెక్టర్ గారికి ఏంటంటే నిలబడుకొని మీరు విష్ చేస్తారు, ఒక్కరోజు కూడా ఆయన మిమ్మల్ని తిరిగి కూడా చూడటం లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, కలెక్టర్ వచ్చి మన ఊరికి పెద్ద, సో అది నేను గౌరవం కొద్దీ నేను చేస్తున్నాను, సో గౌరవించడం అనేది నా సంస్కారము, ఆయన చూడలేదేమో, మేబీ చూసిన రోజు ఆయన రెస్పాండ్ అవుతాడులే అని చెప్పి రోజు ఇట్లనే చేసేవాళ్ళంట. ఒకరోజు ఆ కార్ అట్లా వెళ్తున్నప్పుడు ఈ పెద్ద మనిషి లేచి నిల్చుకొని విష్ చేస్తుంటే ఆ కలెక్టర్ గారు పేపర్స్ చూసుకుంటూ ఉంటే డ్రైవర్ చెప్పారంట, కలెక్టర్ డ్రైవర్ వచ్చి చెప్పారంట కలెక్టర్ గారికి, సార్ రోజు ఆ పెద్దాని పాపం లేచి మిమ్మల్ని విష్ చేస్తారు, మీరు ఒక్క రోజు కూడా చూడట్లేదు సార్ అని చెప్తే, అప్పుడు కలెక్టర్ గారు తల తిప్పి చూసి, అయ్యో అవునా నేను చూసుకోలేదు, సరేలే అని చెప్పారంట. మరుసటి రోజు అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆయన లేచి అట్లనే నిలబడుకుంటే కలెక్టర్ గారు ఆయన్ని చూసి హలో చెప్పారంట. సో ఇంకొన్ని రోజుల తర్వాత ఏంటంటే కార్ దిగొచ్చి ఆయన్ని విష్ చేసి వెళ్ళేవాళ్ళంట. ఇంకొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఆ కార్ దిగొచ్చి ఆయన్ని విష్ చేయడమే కాదు, ఆయనతో కూర్చొని కొంచెం సేపు గడిపి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళంట. సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ అనేది రోజు రోజుకి బలపడుతూ వచ్చింది. ఫైనల్గా ఏమైంది, ఒకరోజు ఈ రిటైర్డ్ హెడ్ మాస్టర్కి ఏదో పని పడితే ఈయన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. ఆ రోజు కలెక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారంట. కాబట్టి ఈయన వెయిట్ చేస్తూ ఉన్నారంట. ఆ తలుపు తెరుచుకొని మూసుకుంటున్న సమయంలో కలెక్టర్ గారు బయట ఇట్లా హెడ్ మాస్టర్ గారు కూర్చో ఉన్నారు అనేది గమనించారంట. గమనించి బయటకు వచ్చి, మీరు ఏంటండి ఇట్లా వచ్చారు అంటే, నాకు ఇట్లా ఒక పని ఉంది అందుకని వచ్చాను అంటే, అయ్యయ్యో మీరు ఎందుకు రావాలి, నేను ఎట్లాగో వస్తాను కదా సాయంత్రము, మనం మాట్లాడుకుందాము అని చెప్పారంట. చెప్తే, లేదు సార్ అది ఫ్రెండ్షిప్ వేరు, ఈ పని వేరు, సో నేను ఇప్పుడు ఒక సామాన్యుడిలాగా వచ్చాను నా పని పైన, సో నా పని ఏంటో మీరు చూడండి అని చెప్పారంట. అప్పుడు కలెక్టర్ గారు చెప్పారంట, లేదు నేను సాయంత్రమే వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పి ఆయన చేతిలో ఉన్న అర్జీ పేపర్ని తీసి పెట్టుకొని ఆయన్ని పంపించేశారంట. మళ్ళీ సాయంత్రం ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన పని గురించి మాట్లాడి ఆయన పని కంప్లీట్ చేసినారంట. సో అసలు మనిషి చూడట్లేదు, విష్ చేయట్లేదు అని చెప్పి ఆయన ఏ రోజు నొచ్చుకోలేదు, ఆయన చేస్తున్నది ఆపలేదు. ఆయనకి ఎవరు ఏం చెప్పినా కానీ ఎవరి మాటలు వినిపించుకోకుండా ఆయన మనసుకు అనిపించింది ఆయన చేస్తూ వచ్చినారు. దాని ప్రతిఫలం ఏంటి, ఆ రోజు ఆయనకి ఏదైతే పని కావాలో ఆ పని నిమిషాల మీద కలెక్టర్ చేసి పెట్టేశారు. రోజు దేవుడికి మనం ఏదైతే దండం పెట్టుకుంటున్నామో అది మన మధ్యన, అంటే దేవుడికి మనకి మధ్యన మనం ఏర్పరచుకుంటున్న ఒక బంధం. సో ఈ బంధం ఎంత బలపడితే మన పనులు అంత తొందరగా అయిపోతాయి అన్నమాట. మనము రోజు నేను దండం పెడుతున్నాను, రోజు నేను పూజ చేస్తున్నాను, రోజు పలహారాలు పెడుతున్నాను, నాకేమీ చేయట్లేదు అని చెప్పి మనము దేవుణ్ణి అనుకుంటే అప్పుడు ఫలితం లేదు.
సో ఈ దండం ఏదైతే మనం రోజు ఆయనకి పెడుతున్నామో ఇది మనం పెట్టుకుంటున్న అర్జీ. ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రోజు కాకపోయినా ఒక రోజు చూడండి, కలెక్టర్ గారు తిరిగి రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అవ్వడమే కాదు, ఆయనకి ఏదైతే అవసరం వచ్చిందో ఆయన దగ్గర వరకు వెళ్ళినా కూడా వద్దు, మీ దగ్గరికే నేను వస్తాను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మరీ పని కంప్లీట్ చేశారు. సో దేవుడు కూడా మన పట్ల అదే అంకిత భావంతో, అదే ప్రేమతో, అదే ఆదరణని మన పట్ల పెంచుకుంటారనమాట. సో మనకి ఒక రోజు వస్తుంది, మన పనులు కూడా అలానే అయిపోతాయి. దానికి మనకు ఓపిక అవసరం అండ్ దేవుడి పైన నమ్మకం అవసరము. మనం చేస్తున్నది మనం మనస్ఫూర్తిగా చేసినాము అంటే మనకు రావాల్సింది కూడా మనకి మనస్ఫూర్తిగా దేవుడు ఇచ్చేస్తారనమాట. బ్యూటిఫుల్. సో మనకు వస్తున్న గైడెన్స్ మెసేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. పైల్ నెంబర్ 2, మీకు ఆ సమయం ఆసన్నమైంది, అందుకనే ఈ స్టోరీ ఈరోజు మనం మళ్ళా ఒకసారి చెప్పుకోవడం కానీ, అంటే నేను వినని వాళ్ళ కోసం చెప్పడం కానీ, విన్న వాళ్ళకి గుర్తు చేయడం కానీ జరిగింది. సో మీకు వస్తున్న గైడెన్స్ మెసేజెస్ చూద్దాము. గాడెస్ ఐసిస్, మ్యాజిక్, మీ జీవితంలో మ్యాజిక్, ఫర్టిలిటీ. బ్యూటిఫుల్. నేను డెక్ కట్ చేసినప్పుడు ఎంప్రెస్ కార్డ్ వచ్చినప్పుడు ఫర్టిలిటీ అన్న ఒక వర్డ్ని యూజ్ చేశాను కదా. సో ఇక్కడ ఫర్టిలిటీ ఉందన్నమాట. ఇక్కడ రీఅష్యూరెన్స్, దేవుడు మీకు మళ్ళా రీఅష్యూర్ చేస్తున్నారు. ఎస్, మీ పనులు అయిపోతాయి, మ్యాజిక్ లాగా మీ పనులు అయిపోతాయి, ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ పనులు అయిపోతాయి, మీరు ఖచ్చితంగా దాంట్లో పురోగతి చూడగలుగుతారు. ఇక్కడ ప్రెగ్నెన్సీ అంటే లిటరల్గా కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వడము, ఇంకొంతమందికి ఏంటంటే పనులు అంతా అయిపోయి ఇప్పుడు 9 నెలలు అంటే మనకి తొందరలో బేబీ పుట్టబోతుంది. సో అట్లా మాదిరి కొన్ని పనులు దగ్గర వరకు వచ్చి ఇంకా అయిపోతాయి అనుకున్నప్పుడు ఏమన్నా ఆగిపోయిన పనులు కంప్లీట్ అయిపోతున్నాయి. సో మీ పనులు అయితే పూర్తవుతున్నాయి. డెత్ అండ్ రీబర్త్, లైఫ్ చేంజెస్, ట్రాన్సిషన్స్. సో ఇక్కడ కొన్ని అంతమవుతున్నాయి, ఇక్కడి నుంచి ఇంకొన్ని ప్రారంభం అవ్వబోతున్నాయి. ఆ సమయం వచ్చింది. సో మీ పనులు అయిపోతున్నాయి, మీ పనులు అయిపోయి మీరు ఈ సెలబ్రేషన్స్ అనేటివి చేసుకోబోతున్నారు. జీవితంలో చాలా మార్పులు అనేటివి వస్తున్నాయి. సో గొంగల్ పురుగు దగ్గర నుంచి సీతాకోకచిలుక ఎంత అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఆ విధంగా మీ లైఫ్ అనేది మారుతుంది. ఆ విధంగా మీరు ఒక అద్భుతంగా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, అందుకనే మీరు ఆ వెలుగులోకి వస్తున్నారు. బ్యూటిఫుల్. నెక్స్ట్ వచ్చి మెంటల్ హెల్త్, వెల్బీయింగ్, సపోర్ట్. ఫస్ట్ మనం 8 of Swords చూసినాము. సో అక్కడ భయాలు ఉన్నాయి, యాంగ్జైటీ ఉంది, తెలియని ఆందోళన ఉంటుంది. సో అక్కడ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఫేజ్ నుంచి మీకేంటంటే ఆ సపోర్ట్ లభిస్తుంది. ఎవరి సపోర్ట్ లభిస్తుంది? ఆ డివైన్ సపోర్ట్ లభిస్తుంది. లభించడంతో ఏమవుతుంది? మీరు చాలా చాలా మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఎమోషనల్గా కానీ స్ట్రాంగ్ అవుతున్నారు. సో ఇక్కడ గార్డియన్ ఆఫ్ ద ఎర్త్, ఇక్కడ ఎన్వైర్న్మెంట్, అబండెన్స్ వస్తుంది. మీ జీవితంలోకి అబండెన్స్ వస్తుంది. మనకి ఎంప్రెస్ కార్డే అబండెన్స్ గురించి కూడా చెప్తుంది. సో మీ చుట్టుపక్కల కూడా మీకు ఆహ్లాదకరమైన సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. అండ్ అంత పచ్చగా, లైక్ అంటే గ్రీన్ గ్రోత్ గురించి చెప్తుంది. సో ఎదుగుదల గురించి చెప్తుంది కదా. సో అంత పచ్చగా మంచిగా ఐ ప్లీజింగ్గా తయారవుతున్నాయి అన్నమాట సిచ్యువేషన్స్ అన్నీ. బ్యూటిఫుల్. సో మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2, ఇట్స్ అ బ్యూటిఫుల్ రీడింగ్. నాకు నిజంగానే చాలా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. నెలకు ఒకసారన్నా ఇట్లాంటి వీడియో చేయాలనిపిస్తుంది నాకు. సో మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్, ఈగల్. You are learning all aspects of spiritual connection and reaching new heights. సో అందుకనే ఈరోజు మనం దేవుడి గురించి ఆ కథ చెప్పుకున్నాం. మీరు అన్ని విధాలుగా మీరు తెలుసుకుంటున్నారు, నేర్చుకున్న దాన్ని ఉపయోగిస్తున్నారు. స్పిరిచువల్గా మీకు కనెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ యు ఆర్ రీచింగ్ న్యూ హైట్స్. కొత్త వాటిని మీరు లైక్ ఏమంటారు, రీచింగ్ న్యూ హైట్స్ని, శిఖరాన్ని అందుకోబోతున్నారనమాట మీరు. సో మీకు వస్తున్న ఇంకొన్ని మెసేజెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఈ కార్డ్ రావాలనుకుంటుంది. యాక్సెప్ట్ ద ఇన్ఎవిటబుల్, లెట్ గో ఆఫ్ ద పాస్ట్ అండ్ వెల్కమ్ అ రీబర్త్ టు బిగిన్. ఇక్కడ మీకు ఖచ్చితంగా మార్పులు ఉన్నాయి. మిమ్మల్ని మీరు కొత్తగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కానీ, ఏదో పాతది అంతమైపోవడానికి కానీ ఇక్కడ హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. గతాన్నంటే వదిలేసేయండి. ఏదైతే ఖచ్చితంగా జరగాలో దాన్నంటే మనం యాక్సెప్ట్ చేయాలి. నాకు ఇట్లొద్దు, నాకు అట్లొద్దు అంటే కుదరదు ఇప్పుడు. సో ఒక ప్లాన్ అనేది రచించేశారు. ఆ ప్లాన్కి అకార్డింగ్గానే జీవితం అనేది ముందరికి సాఫీగా వెళ్ళిపోతుందన్నమాట. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వైట్ ఈగిల్, ద కనెక్షన్ టు డివైన్ గైడెన్స్ ఈజ్ విత్ ఇన్ యూ. బ్యూటిఫుల్.
నిజంగానే దేవుడు ఎక్కడో లేరు, మీలోనే ఉన్నారు. మీరు నమ్మండి. సో ఇక్కడ ఈరోజు నేను మాట్లాడలేదు, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుడు మీకు వచ్చి ఇక్కడ అష్యూరెన్స్ని ఇచ్చినారు దట్ ఎస్ నేను వింటున్నాను, నేను గమనిస్తున్నాను, నాకు అర్థమవుతోంది, నేను చేస్తాను, నా పైన నమ్మకం ఉంచుకో, అయిపోయింది, ఆ టైం వచ్చేసింది. ఇప్పుడు వరకు మీరు ఏదైతే బాధపడ్డారో ఇది మెల్లమెల్లిగా క్లియర్ అయిపోతూ వస్తుంది. కాబట్టి మీరు ఇంకొంచెం ఓపిక పట్టండి, అయిపోయింది. ఆ హోప్ని ఇస్తున్నారు, ఆ భరోసాని ఇస్తున్నారు, ఆ రీఅష్యూరెన్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా లైఫ్ బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ నా వీడియో నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. సో ఇప్పుడు మీకు ఈ ఎనర్జీ వచ్చింది కదా, ఆ ఎనర్జీ రిటర్న్లో నాకు ఏ విధంగా వస్తుందంటే మీ లైక్స్ ద్వారా, సబ్స్క్రిప్షన్స్ ద్వారా, కమెంట్స్ ద్వారా మీరు ఏవైతే హైప్ ఇస్తారో అది చూడండి. మనం ఏదైతే ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో అది బ్యూటిఫుల్గా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో నుంచి మీరు ఏదన్నా తీసుకొని ఉంటే అది రిటర్న్లో ఒక వీడియోని మీరు చూడడం మొదలుపెట్టిన వెంటనే లైక్ చేసిన, హైప్ చేసిన వీడియో రీచ్ పెరుగుతుంది. సో మన వీడియోస్ కూడా 10 మంది ఆదరణ పొందాలి అంటే 10 మందికి తెలియాలి. అది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? నేను వీడియో చేయాలి, మీ ముందరకి తీసుకురావాలి. నేను వీడియో చేశాను, మీ ముందరికి తీసుకొని వచ్చినాను. ఇప్పుడు ఇది మీ చేతిలో పెడుతున్నాను. మీరే దీన్ని ఇంకొక 10 మందికి పరిచయం చేయగలుగుతారు. ప్లీజ్ మీరు నాకు ఆ సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, నచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క హైప్ చేసినా కానీ వీడియో ఏంటంటే ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.